అరుణయోగ ఆముదం మోకాళ్ళ నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి. మేము అమరావతికి సపోర్ట్ చేస్తామండి. ఎందుకని? ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ మాకు తెలుసండి. అక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ఫెసిలిటీస్ కానీ, వాటర్ వే కానీ అన్నీ, అక్కడ ప్రకృతి కానీ అన్ని విధాల అనుకూలంగా ఉంది కాబట్టి 2 లక్షల కోట్లు అవసరం అంటున్నారు అమరావతి డెవలప్. అవ్వచ్చు. అది ఎప్పటికండి ఒక 40 years అబౌవ్ 2 లక్షలు అయ్యేది. ఇప్పుడు నిదానంగా జరుగుతుందిగా వర్క్. ఇటు చూసుకుంటే మచిలీపట్నం కానీ విజయవాడ కానీ ఇంకేం ఉండదండి, ఏమీ లేదు. ఆయన అభిప్రాయం అది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ చట్ట సవరణ చేసే అవకాశం లేదా? అసలు ఆయన రావటాకే లేదు అవకాశమే లేదు ముమ్మాటికి, ఎట్టి పరిస్థితుల్లో. బాగుందా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుంది, బ్రహ్మాండంగా అది. అమరావతి అండి. ఎందుకని? అమరావతి అయితే ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా ఉద్యోగాలు అవి వస్తాయి సార్. ఇక్కడైతే రాజధానిలో అయితే మనకి ఉద్యోగాలు, పిల్లలు కొద్దిగా ఎడ్యుకేషన్ పరంగా చదువుకుంటున్నారు కాబట్టి అందరూ ఏంటంటే సెటిల్ అవుతారు. 200 ఏళ్ళు పట్టింది అంటున్నాడు. లేదండి, మొత్తం అయిపోయింది. ఎందుకంటే చేసుకుంటూ వెళ్తే ఎంతసేపు అండి, అది చేసుకుంటూ వెళ్తే పని చేసుకుంటూ వెళ్తే అయిపోయింది. జరుగుతూ ఉంటుంది కదా సార్. బిల్డింగ్స్ ఎంతసేపు 4-5 సంవత్సరాలు ఇప్పుడంతా మిషనరీ వచ్చేసినాయి సార్. దాన్ని బట్టి ఏంటంటే బిల్డింగ్ మొత్తం చకచక కట్టేస్తారుగా, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉంది సార్. ఓకే. మళ్ళీ ఫ్యూచర్లో మార్చే అవకాశం లేదండి, లేదు 100% పక్క లేదా, అంతే. ఓకే సార్. అమరావతే కావాలండి. ఎందుకని? మావుగాని అంటే ఏంటండి అసలు? ఆయన జగన్ ఎలా చెప్పాడు మావుగాని అని? విజయవాడ, గుంటూరు 3 కలిపి అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి అమరావతే కదా డెవలప్ చేస్తానంది. ఫస్ట్ నుంచి రాజధాని అమరావతే కదా అంటుంది. ఇప్పుడు మధ్యలో మారటం ఏంటి? రైతులు అన్యాయం అయిపోతారు కదా. రాజధానిగా అమరావతి ఉంటేనే బాగుంటది. మీరు అనుకున్నట్టుగా అభివృద్ధి అంతా జరుగుతుంది అంటారా? జరగటం లేదు, జరుగుతాదేమని మేము అనుకుంటున్నాం. ఇంకా జరగలేదు బాగా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం లేదు? అవకాశం అయితే లేదండి. మావిగాని మార్చే అవకాశం లేదు? మావిగాని మార్చి ఇది లేదు. మాదే ఉందండి మావిగాని అంటే దానికి అర్థం మచిలీపట్నం, గుంటూరు. ఇంకా వాడు మరి అన్ని వేల ఎకరాలు తీసుకున్నారు కమ్మా. మరి రైతులంతా ఏం చేయాలి? పంటలు పండించుకోకుండా ప్లాట్లు డెవలప్మెంట్ కూడా చేసివ్వలేదు. ఇప్పుడు 10 ఏళ్ళు పైన అయింది. మరి రైతులు ప్లాట్లు కొన్నోళ్ళు అందరూ అన్యాయం అయిపోతారు కదా. ఇప్పుడు మేమే కొన్నాము రాజధానిలో, ఇంతవరకు ఏ డెవలప్ లేదు. కౌలైతే వేస్తున్నారు, ఎవరు ప్లాట్ వాళ్ళకి చేసి ఇవ్వలేదు. మాకే అదే చాలా బాధగా ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఇంకా ఏం చేయలేదు. మావి గన్ దాంట్లోనే ఉంది. గన్నులు, పిస్టల్స్, రఫాలు చంపుకుంటాము, కొట్టుకుంటాము, ఇవి కాదు. ఒక డెవలప్మెంట్ కావాలి, ఆ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి సో హ్యాపీ. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మారుస్తా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ మారుస్తా అంటున్నారు. మార్చాక అప్పుడు మాట్లాడదాం లేదు. అమరావతి కావాలి. అమరావతి ఎందుకని? ఎందుకనంటే మనకు రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని అనుకుంటున్నాం. ఆల్రెడీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 డెవలప్ అయిన ఏరియాస్ కాబట్టి తక్కువ పెట్టుబడితో మన రాజధాని. ఇన్ని సంవత్సరాలు బట్టి రైతులందరూ ఇచ్చున్నారు కదా, వాళ్ళు భూముల్ని స్వచ్ఛ దీనిగా ఇచ్చారు కదా కావాలని. మరి అప్పుడు వాళ్ళు ఏమవుతారు? నష్టపోతారు కదా. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మన రాజధాని కావాలి అని అడిగినప్పుడు వాళ్ళు రాజధాని కావాలి అని ఇచ్చారు కదా రైతులు భూములు. మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి తీసుకొని వాళ్ళకి పొలాలు లేకుండా చేసి వాళ్ళని రైతుల్ని రోడ్డు మీద పడేసి మరి ఇప్పుడు వాళ్ళు మావిగన్ అంటే వేరే చోటికి పోతే వాళ్ళంతా ఏమవుతారు? అవసరం అంటే అంతా బాగా అభివృద్ధి చేస్తే కావాలనే కదా, బాగా డెవలప్ అవుద్దని. తెస్తారని అనుకుంటున్నాం మేము. పైనుంచి కేంద్రం నుంచి ఉంది తెస్తారని అభిప్రాయం. అమరావతి కావాలి సార్. ఎందుకని ఏంటి సార్, రైతుల కష్టాలను గ్రహించి అంత పెద్ద అమరావతిని వాళ్ళు స్థాపించడానికి నమ్మకం మీద ఇస్తే అమరావతి డెవలప్ అవ్వటానికి మంచి ప్లేస్ కదా సార్. మావిగన్ ఏముంది సార్? మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నాడు. అది మాట వరుస గుంటూరు అన్నాడు. GU అంటే గుంటూరు అనే రాజుగా విజయవాడ పక్కన గుణదల అనే ఏరియా కూడా ఉంది. ఆ ఏరియా కూడా విజయవాడ కొద్దిగా కలిసిన
అటువైపు డెవలప్మెంట్ చూడాలని అంటది. ఆ ఏరియా అంతా రిమోట్ ఏరియా. ఒకవేళ గబుక్కున గుంటూరు కాదు, గుంటూరు ఎందుకు అటే చూస్తానంటే వ్యతిరేకం ఉంటారు. కాకుంటే జగన్ భజన కోసం ఏదో మాట్లాడుతారు కానీ అమరావతి అనేది కరెక్ట్. అమరావతి అనేది ప్రపంచంలో నెంబర్ 1 స్థానం ఇది ఉండే కొద్ది 10 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో నెంబర్ 1 అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అది ఇష్టం లేక జగన్ ఆ మాటలు చెబుతుంది కానీ అంతమించి ఏం లేదు. అమరావతి కరెక్ట్, మావుగా అనేది కరెక్ట్ కాదు. అది ఈ మావుగా అనేది చంద్రబాబు చేసే పనికి ఏంటంటే అతను వ్యతిరేకించాలనే ఉద్దేశంతో అతను ఏదో చెబుతుంది కానీ మావుగా అనేది కరెక్ట్ కాదు. ఏముంటది, మారితే మారుతారు, చేసేది ఏముంటది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం, దాదాపుగా అవకాశం ఉండదు. పార్లమెంట్ లో బిల్లు చేశారు. వైసీపీ వచ్చిన తర్వాత మార్చాలన్నా కానీ పార్లమెంట్ లో మార్చాలి. పార్లమెంట్ లో మార్చాలన్నప్పుడు పార్లమెంట్ లో చట్టం వీళ్ళకి అనుకూలంగా ఉండాలి. అది పార్లమెంట్ లో ఉన్న సభ్యులు కానీ పార్టీ కానీ వైసీపీకి అనుకూలంగా ఉంటే అవకాశం ఉంటది, లేకపోతే అవకాశం ఉండదు. మారిపోయే అవకాశం కానీ డెవలప్ చేయడు. వైసీపీ వస్తే డెవలప్ చేయడు, మార్చే అవకాశం ఉంటే చేస్తారు. ఇతనికి అనుకూలంగా ఉండి కేంద్ర గవర్నమెంట్ ఏదైనా అవకాశం ఉండి ఇతని ద్వారా కేంద్ర గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు లాగా ఎట్టిందో అట్ట వస్తే ఖచ్చితంగా మారుస్తుంది, డౌట్ లేదు. అది ఒకవేళ మారిస్తే మారవచ్చు కూడా. ఒకవేళ మారకపోయినా దీన్ని ఏం చేయడు, డెవలప్ చేయడు, పక్కన చూసుకోవద్దు. అది ఇది అనేది చంద్రబాబు ఉంటేనే కరెక్ట్. ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేవాళ్ళుగా ఆదాయం లేదు కదా. అమరావతి వచ్చిందంటే మంచి ఆదాయం వస్తుంది, ఆంధ్ర డెవలప్ అయింది, అన్ని విధాలుగా బాగుంటాయి. ఎన్ని కంపెనీలు వచ్చినాయి అసలు, ఎంత విద్యకి. ఇప్పుడు మా అమ్మాయి అయింది ఎస్ఆర్ఎంలో చదువుకుంది, ఎంసెట్లో సీట్ అనేది మామూలుగా మంచి ర్యాంక్ వచ్చింది. నేను ఎస్ఆర్ఎం కాలేజ్ బాగుంటుందని ఎస్ఆర్ఎంలో చదివించాను. సంవత్సరం 2 లక్షలు వేలు పెట్టాను, 3వ బ్యాచ్ మా అమ్మాయిది. ఎందుకు, మా మంచి కాలేజ్ వచ్చింది కదా. అలాంటి ఎన్నో విద్యా సంస్థలు, విట్టు వచ్చింది, అమృత వచ్చింది, చాలా వచ్చినాయి కదా. చంద్రబాబు కృషి ఇదంతా. అది అది కరెక్టే. నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి బాగా డెవలప్ అయింది, ఇబ్బంది లేదు. అది 2029 మరి 2029లో 90% చంద్రబాబు వస్తాడు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దరిద్రులు అయితే, దురదృష్టం అయితే జగన్ వస్తాడు. అది అంత మించి ఏం లేదు, ఖచ్చితంగా దాదాపుగా వస్తాడు. ఇతను కూడా జగన్ కూడా ఈ తిట్టే విధాన్ని నేను వ్యతిరేకిస్తుంటే జగన్ కూడా పరిపాలన పర్లేదు. కాబట్టి ఇప్పుడు తిడుతున్నారనుకో, ఆ తిట్టే వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి. ఏంది అమ్మబూతులు ఏంది అసలు, అసెంబ్లీలో అమ్మబూతులు తిట్టేది ఏందండి, తిట్టినప్పుడు కంట్రోల్ చేయాలి. ఒకసారి రాజశేఖర్ ఉన్నప్పుడు గంగాభవని రాజ్కుమార్ ఏదో మాట అన్నది అంటే, గంగాభవని ఇంటికి పోయింది రాజ్కుమార్ ఇంటి మీద. అప్పుడు రాజశేఖర్ నమ్మ తప్పమ్మ పోకూడదు, నువ్వు అటు చేస్తే ఈసారి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, అది కరెక్ట్ కాదు, పోకూడదు, కొద్దిగా తగ్గించుకోమన్నారు. అంతకుముందు రాజశేఖర్ అంటే నాకు అంటే చెడు అభిప్రాయం, మంచి అభిప్రాయం లేదు. కానీ నేను తెలుగుదేశం పార్టీ, కానీ ఆ రోజు నుంచి రాజశేఖర్ అభిమానం పెరిగింది. అలా కంట్రోల్ చేస్తే ఎవరు తిట్టేవాళ్ళు కాదు, అసలు తిట్టేవాళ్ళు కాదు. ఎవరైతే తిడతారో వాళ్ళు పదవి ఇచ్చేకల్లా ఎక్కువ చెప్తున్నారు. అది ఇప్పుడు అమరావతి కావాలా, మావి గన్ కావాలా అనేది క్వశ్చన్ అడిగేవయ్యా. ఇప్పుడు 2014 ముందేగా జగన్మోహన్ రెడ్డి రాజకీయంలోకి వచ్చింది, పార్టీ పెట్టింది 14 ముందే కదా. 12, 13లో పెట్టాడు. 2014 మన రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాం. వచ్చినప్పుడు ఆ భూమి సమీకరణ చేసిన దాంట్లో సరే చంద్రబాబు నాయుడు గారు ఆ రైతులు వాళ్ళు అడిగారు, బాబు గారి మీద నమ్మకం చెప్పున ఆ రైతులు ఎన్నో వేల ఎకరాలు ఇచ్చారు, భూమి ఇచ్చారు. అదే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ 3,300 చిల్లర 3,300 ఎకరాలకి జగన్మోహన్ రెడ్డి కూడా దానికి అంత భూమి కావాలి, నేను కూడా ఇక్కడ తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాను, రాజధాని ఉండటం కరెక్టేను, దానికి నేను ఇష్టమేనని చెప్పాడు ఆ రోజు. చెప్పిన తర్వాత సరే ప్రజలు ఎవరికి వేయాల్సిన ఓటు వాళ్ళకి వేసారు, ఎవరికి వచ్చే సీట్లు వాళ్ళకి వచ్చినాయి. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చాడు. అంతకుముందు ఆ మాట ఎందుకు చెప్పాడు, గెలిచిన తర్వాత ఈ పదం ఎందుకు మార్చాడు, ఫస్ట్ పాయింట్. మార్చినప్పుడు అతను 150 అదే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు అనుకో, సరే అటు జరిగింది. నిన్న అధికారం వచ్చిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు మూడు రాజధానులని మాటని ప్రస్తావించాడు.
అంతకుముందు ఆ మాట ఎందుకు చెప్పాడు, ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? చెప్పినప్పుడు ఒక పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, 151 మంది ఎమ్మెల్యేలు సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. బొత్స సత్యనారాయణ అంటే, మళ్ళీ ఆయన శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్రదర్స్ ఉంటారు, ధర్మాన వరప్రసాద్ వాళ్ళు ఉన్నారు. ఇంత జగన్మోహన్ రెడ్డి అంటే ఏది బొత్స సత్యనారాయణ పిల్లల వయసు జగన్మోహన్ రెడ్డిది. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి నాయకులు ఎలా పద్ధతి ఆయనకు అనుకూలంగా చెప్తున్నారు? ఆయన ఏది చెబితే అది చెబుతున్నారు, ఆయన ఏది అనముంటే వీళ్ళు అది చెబుతున్నారు. ఏంటి వీళ్ళ ఆలోచన ఏంటి అసలుకి అనే భావన. ఇప్పుడు నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ లేదు, చాలా ఈ లోపు చాలా అరాచకాలు జరిగినాయి. ఏది 2019-24 నుంచి ఇక్కడ శంకర విలాసులో ఒక ఆమె పేరు ఏం పేరు ఉందో, ఒక లేడీస్, ఆమె వయసు 70 సంవత్సరాల వయసు. ఏది ఇప్పుడు నాలాగా మాట్లాడారని ఆమె అర్ధరైతురే స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ ఒక డాక్టర్ గారు, మంచి డాక్టర్ మాస్క్ అడిగారని ఆయన చివరికి పిచ్చోడు చేసి నడి రోడ్డు మీద చేతులు పెడరెక్కలు ఎరగదీసి నడి రోడ్డు మీద కట్టేసి చివరికి పిచ్చోడు చేసి ఆయన బలిపశువు చేసి చచ్చిపోయాడు. మరి అచ్చెన్నాయుడిని అంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయ కష్టాలు లేవు. అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా నుంచి ఈడకు తీసుకొచ్చారు. ఉంటే రాజకీయ పరంగా చూడాలి కానీ ఇంకో రకంగా చూడకూడదు. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిదీ కక్ష సాధింపు వ్యవహారాలుగా. మాకేం జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకి నాకేం విరోధాలు లేవు. ఆయన చేసిన పనితీరు గురించి చెప్తున్నాం మనం. ఇప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి 100 రెట్లు బెటరు. ఆయన ఇంత హింసాకాండంలో ఇంత రకంగా చేయలేదు. ఈయనకి ఎగిసిన కానిచ్చి కక్ష సాధింపు వ్యవహారాలు చెప్తే అదొకటి. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద యుగో ఉందండి. ఆ యుగో ఆయన చుట్టూరు వైఫైలా తిరిగిద్ది. ఆయన చుట్టూరు వైఫైలాగా తిరుగుతూ ఉంటుంది. ఆయనకి ఎవరు ఎదురు చెప్పకూడదు. ఆయన చెప్పిందే శాసనం, ఆయన చేసిందే ఇది. అసలు ఒక నాయకుడు అనే అతనికి నాకు తెలిసయ్యా అంత మనిషికి ఇగో పనికిరాదు. అసలు నాయకుడికి ఇగో పనికిరాదు. కక్ష సాధింపు ఉండకూడదు. నలుగురిని మన పక్కకు చేర్చుకునేటట్టు ఉండాలి కానీ నలుగురిని వదులుకునేటట్టు ఉండకూడదు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం అనేది అందరికీ తెలిసిన విషయమే. కోమడ వాళ్ళు ఉండారు. వీళ్ళందరినీ వదులుకోవడానికి కారణం ఏంటి? నాకు వీళ్ళు చేసిన తప్పేంది, వీళ్ళని ఎందుకు వదులుకున్నట్టు? ఇలాంటి సన్నివేశాలు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇగో. నేను చెప్పినట్టే అంటే కేవలం అందువల్ల వీళ్ళందరూ పార్టీ మారారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ నెల్లూరు జిల్లా వాళ్ళు కానీ కడప జిల్లాలో వాళ్ళు కానీ ఎప్పుడైతే పార్టీ మారారో అప్పుడే కూటమి ప్రభుత్వానికి బలం చేకూర్చుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను అనగా తెలుసుకోవాల్సింది ఏంటంటే రాబట్టుకోవాలి కానీ ఆయన యుగో వల్ల ఆయనకి దగ్గర లేకుండా వెళ్ళిపోతూ ఉండరు. అట్లాగే నిన్న ఏమూరి రాధాకృష్ణమూర్తి గారు చెప్పేదాంట్లో ఒకవేళ తేడా ఉండొచ్చు కానీ మీనింగ్గా అర్థం చేసుకుంటే అది కానీ ఇందాక బొత్స సత్యనారాయణ, ధర్మాన వరప్రసాద్ పిల్లల వయసు గల్లోడు జగన్మోహన్ రెడ్డి ఆయన చెబుతుంటే వీళ్ళు ఎట్ట తలకాయ ఊపుతున్నారు? ఇప్పుడు మన కుటుంబ సభ్యుల్లోనే మనం ఒక తప్పు చేస్తే అన్న కానీ తమ్ముడు కానీ మనం అట్ట కాదు ఇట్టని చెప్పుకుంటామే. వీళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? మొన్నేమో అధికారం రాకముందేమో అమరావతికి మద్దతు పలికా, అధికారం వచ్చిన తర్వాత ఏమో 3 రాజధానులనే, ఇప్పుడేమో మావి గని అంటే ఈ నాయకుడిని నేనేమంటానంటే ఈ నాయకుడిని ఈ జగన్మోహన్ రెడ్డి నాయకుడిని వీళ్ళు ఆ పార్టీలో ఉన్న నాయకులు కొంతమంది నాయకులు బొత్స సత్యనారాయణ కావచ్చు, రాచమల్లి ప్రతాప్ రెడ్డి కావచ్చు, అయ్యో వగేరే నేను అనేది ఒకరని కాదు. ఎందుకు ఆయనకి ఈ రకంగా ఆయన ఏ పని చేస్తే ఆ పని కరెక్ట్ అని ఎట్ట చెప్పగలుగుతున్నారు? ఏది చేసినా రైట్ అంటున్నారు. వీళ్ళు నిజంగానే ఏది చేసినా రైట్ అన్నారంటే రాధాకృష్ణమూర్తి గారు అన్నదంటే నాకైతే తప్పు అనిపించలేదు. రాధాకృష్ణ గారేమో ఎన్నుమొక్కలేనన్నారు. నేనేమంటానంటే నరం లేని నాలుక ఏది చెప్పినా కూడా వీళ్ళు సరే అంటున్నారు. ఇది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు తెలిసి కూడా ఈ మావి గన్ని అని మూడు మొక్కలాటలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేడండి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ ప్లానే తెలీదు. ఇప్పుడు అమరావతి అసలు ఈ ప్లాన్లు ఈ మాట్లాడటమే జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఆయనకి స్వార్థం ఎక్కువ, ఆయనకి యుగో ఎక్కువ.
అందువలన జగన్మోహన్ రెడ్డి చాలా మార్పు చేసుకోవాలి. నేనేం ఆయనకి రిక్వెస్ట్గా చెప్తున్నా కానీ నాకేం ఆయన మీద కక్ష లేదు. ఈ నాయకులు కూడా ఆయన ఏం చెబుతా అది తందానంటున్నారు. ఇప్పుడు ఏబిఎన్ మీద ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా ఏ కార్యాలయం మీద పోవడం కూడా తప్పే, పొమ్మని ఎవరు అనరు. కానీ వీళ్ళు మన అంబటి రాంబాబు గారు కావచ్చు, లేకపోతే ఆయన ఎవరు అట్టాయి రోజా అని వీళ్ళందరూ ఎవరు మాట్లాడినా తప్పని చెప్తున్నాను. పేరు నాని కావచ్చు, ఈ తిట్లు పురాణాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారి కూతుర్ని భువనేశ్వరమ్మని అసెంబ్లీలో 151 మంది కౌరవ సభలాగా ఉన్నప్పుడు ఆ మాట అంటే నేననేది ఎవరినన్నా తప్పే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నవ్వుతున్నాడు, ఎంత ఆనందపడ్డాడు వాళ్ళు అంటే. నేనేమంటానంటే సీఎం రేంజ్లో ఉండి ఒక నాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు దాన్ని ఖండించాలి. ఖండించకుండా వాళ్ళకి ఎవరు మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవులు అది చేయటం అనేది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికి కూడా అమరావతి మీద నిజంగా జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే అమరావతి చంద్రబాబు నాయుడు దాన్ని అసలు అమరావతి అనేది చంద్రబాబు నాయుడు ప్రపోజల్ చేసినప్పుడు ఇటు చిత్తూరు జిల్లా నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లాకి ఎటు చూసిన మధ్యలో ఉంది కాబట్టి అమరావతి అది అందరికి ఇష్టమే. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఇప్పుడు కొంతమంది ఈ బొత్స సత్యనారాయణ కూడా దగ్గరే కదండి. బొత్స సత్యనారాయణ చీపురుపల్లికి కూడా దగ్గరే కదా. ఇదంతా ఏంటంటే ఆయనకి భజన చేసేవాళ్ళు తయారు ఎక్కువైపోయారు. నేనేమంటానంటే బొత్స సత్యనారాయణ లాంటి నాయకులకి ఈ భజన చేయడం మానుకోండి. మీ వయసుకు తగదు. మీ వయసు నాలాంటి పిల్లాడో లేకపోతే ఇంకొకరు చేస్తే అది సరిపోయింది. ధర్మాన ప్రసాద్ యోగే అందరూ ఆయనకు భజన చేయటం మానుకొని మీరు ఏదైతే ధర్మంగా ఉంటుందో దాని పక్కన మాట్లాడితే ఏడకోటి ఫీచర్ ఉంటుంది. రేపు వీళ్ళు 29లో కాదు 30 ఇంకొక 9లో కూడా వీళ్ళు గెలవరు. ఈ రకంగా నాటకాలు ఆడితే ఇప్పుడు నీ ఇంటి పక్కన రాజధాని పెట్టుకొని వాడికి భజన చేస్తా ఉంటే ఎవరు మనకు అంగీకరిస్తారు? అసలు నీ మీద ఎట్ట నమ్మకం కలగాలి? జగన్మోహన్ రెడ్డి మీద జనంలో ఎట్ట నమ్మకం కలగాలి? ఇప్పుడు ఆయన చెప్పేది అమరావతికి భూముల కంటే ఈయన చెప్పేది మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు రోడ్డు అమ్మటి ప్లేస్లు ఇంకా ఎక్కువ రేట్లు ఉంటాయిగా. అక్కడి నుంచి ఇక్కడికే రేట్లు ఎక్కువ ఉంటాయి. ఆడ మామూలు రేట్లుగా కొనలేకపోతుంటే ఈయన ఏం కొంటాడు? లేదు, నువ్వు కొనే ఉద్దేశం ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు పోనీ నువ్వు అదే చేయొచ్చుగా. నువ్వు చెప్పే మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు చేసి నువ్వు చూపించినట్టయితే అసలు నీకు ఇంకొక మాట చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏది కదిలించకుండా, ఏది అమరావతి జోలి పోకుండా, అమరావతి రైతులకు జోలి పోకుండా, ఏమి చేయకుండా ఆయన పథకాలు ఇచ్చి కూర్చున్నా కూడా 2024లో మళ్ళీ సీఎం అయ్యేవాడు. జగన్మోహన్ రెడ్డికి విషయం తెలియలేదు. నువ్వు ఎప్పుడైతే చెయ్యకపోగా అరాచక పాలన ఎప్పుడైతే మొదలు పెట్టావో అక్కడే జగన్మోహన్ రెడ్డి పతనం మొదలైంది. లేకపోతే 24లో జగన్మోహన్ రెడ్డి ఏమి చేయాల్సిన పని లేదు. ఆ పెన్షన్లు, రైతు భరోసాలు, ఆ ఉన్నదాని ఏదైనా ఉంటే ఆ ఫైనల్గా ఉన్నది కానీ పూర్తి చేసి మెల్లకుండా కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి నిన్న మళ్ళీ సీఎం అయ్యేవాడు.